పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామంలోని జరిగింది. గుమ్మలక్ష్మీపురం పంచాయతీ కొండవాడ ప్రజలకు 4 సంవత్సరాల్లో సుమారుగా 15 కోట్లు లబ్ధి పొందినందువలన జగనే ముఖ్యమంత్రి కావాలి అంటూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి పథకం ప్రతి మహిళకు నిజాయితీగా నిక్కచ్చిగా వారికి రావాల్సిన మొత్తాన్ని కూడా బదిలీ చేస్తూ వారి ముఖంలో ఆనందాన్ని నింపడం వలన అర్హులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా చక్కగా పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం స్థానిక కొండవాడ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, సర్పంచులు సంగం బొత్తాడ గౌరీశంకర్, రజక డైరెక్టర్ గిరి మరియు జెడ్పీటీసీ రాధిక, వైసీపీ కార్యకర్తలు ఆనంద్ మరియు జగనన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెన్షన్ కానుక 509 మందికి గాను ద్వారా 632 మందికి గాను దయచేసి వాలంటీర్లు అందరూ వస్తే రేపటి నుంచి చాలా బాగుందండి. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయండి. మరి వాలంటీర్ వ్యవస్థ బాగుందా? అది బాగుంది. మరి అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చాలా పెన్షన్ వస్తుందా? వస్తుందండి బాబు. ఎవరు ఇస్తున్నారు? జగన్ అన్న. అది మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి? జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి. జగన్కి కావాలి మాకు. మేము ఓటు వేస్తాము. పెన్షన్ ఎంత 2750 ప్రతి నెల ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? మన సచివాలయం కూడా వాళ్ళు ఇస్తున్నారు. మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది? లేదు, జగనే మంచిది. మా అమ్మకి పెన్షన్ వస్తుంది 2750 రూపాయలు ఇస్తున్నారు. జగన్ అన్న మాకు అండగా ఉంటున్నాడు. మాకు మళ్ళీ సీఎమే కావాలి. జగన్ అన్న చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అన్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయానికి వెళ్ళి అక్కడ లబ్ధిదారుల తాలూకా లబ్ధిదారులకు చేరే సంక్షేమ పథకాలని వాళ్లకు రూపాయల నుంచి వేలు నుంచి లక్షలు, చివరికి సచివాలయం పరిధిలో కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ప్రజలకు వివరిస్తున్నప్పుడు, సాక్ష్యం చెబుతున్నప్పుడు, ఇది సత్యమని వివరించినప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించినప్పుడు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే మునుపటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేసిన సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ప్రజల సాక్ష్యంగా చూపించలేదు. కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన సమయంలో ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని సాక్ష్యంగా చూపించి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఇదంతా మీకు సంతోషంగా ఉందా?